చిన్న పిల్లలు కూడా అంటే వారందరూ కూడా నైట్ నుంచి కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. कैसा है रात से आपका सिचुएशन हालत क्या है आपका? ఈ నేను ఏడ్చిన ఎట్లానో ఉండి ఇక్కడ వరకు వాటర్ వచ్చి చాలా ఏడ్చిన నేనైతే. ఓకే. మొత్తం బయటికి పండుకున్నాం నేను ఆ ఇల్లులో అంతే. पूरा आपका कहाँ है आप ఎక్కడ ఉన్నారు నైట్ అంటే? ఆ ఇల్లులో నేబర్స్ దగ్గర ఉన్నాము తిని అక్కడే ఉన్నారు. మరి ఏంటి మీ వాటర్ అంతా క్లియర్ అవడానికి ఎంత టైం పడుతుంది? ఎట్లా మరి ఎన్ని రోజులు? ఏమో తెలియదు అంతా. ఇంకా 3-4-5 డేస్ చాలా పడతాయి. ఇంట్లో సామాన్లన్నీ మునిగిపోయా చాలా. అంటే అది బుక్స్ మొత్తం షెల్ఫ్ మీద పెట్టేసాము, రిమోట్ టీవీలు మొత్తం ఆ పేపర్స్ ఏమేమి ఉంటే ఆ బెడ్ మీద పెట్టేసాము. ఇది ఈ సిచ్యువేషన్. అంటే ఇక్కడ ఉండలేకపోయి ఏదైతే పక్కన ఇళ్లలో నివాసం ఉంటున్నాము, రాత్రి నుంచి ఇళ్ళన్నీ మునిగిపోయాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి బాధలు చెప్తున్నారు. చూడొచ్చు నిత్యావసర వస్తువులు, సరుకులు, ఇంట్లో బెడ్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ మునిగిపోయాయి. దాదాపు ఇటు హయత్ నగర్ లో ఉన్నటువంటి బంజారా కాలనీ కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు బిఎన్ రెడ్డి నగర్ లో ఉన్నటువంటి స్నేహమయ్య నగర్ కానివ్వండి, పద్మావతి నగర్ కాలనీ కానివ్వండి, మైల్ స్టోన్ కాలనీ కానివ్వండి, అదేవిధంగా ముంపు సమస్యకు పరిష్కారం చూపించాలి. వర్షం వచ్చిన ప్రతిసారి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప తమ సమస్యకు మాత్రం పరిష్కారం చూపించట్లేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్.